హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కంటి చూపు ఎంత ఇంపార్టెంటో ఈ రోజుల్లో ఎవరిని అడిగినా టక్కుని చెప్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. కారణం మనందరికీ తెలిసిందే. ఎక్కువగా మొబైల్ చూడడం, ల్యాప్టాప్లో ఎక్కువగా వర్క్ చేయడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జన్యుపరంగా కంటి చూపు కోల్పోవడం, దీర్ఘకాలికంగా మందులు వాడే వాళ్లకు కూడా కంటి సంబంధిత సమస్యలు రావడం మనం చూస్తూ ఉన్నాం. చాలా చిన్న వయసు పిల్లలకు కూడా కళ్లజోడు మనం చూసినప్పుడు కంటి సంబంధిత సమస్యలు ఎంత తీవ్రంగా మనిషిని కబళిస్తాయి అని అర్థమవుతుంది. కాబట్టి ఈనాటి వీడియోలో కంటి చూపును రెండింతలు మెరుగుపరుచుకునే ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను. మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే మన కంటి చూపును రెట్టింపు పెంచుకోవచ్చు. ఏమాత్రం శ్రమ పడకుండా, సమయం వృధా అవ్వకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా ఈ ఒక్క రెమెడీ ప్రిపేర్ చేసుకుని తప్పకుండా వాడి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా ఇది బాగా వర్క్ అవుతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటి, ఇది కంటి చూపుని ఎలా మెరుగుపరుస్తుంది అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. స్మోకింగ్ మీ ఊపిరితిత్తులు, గుండెకు ఎంత హాని చేస్తుందో కళ్లకు అంతే హాని చేస్తుంది. స్మోకింగ్ వల్ల మ్యాక్యులర్ డీజనరేషన్, కంటి శుక్లం, ఆప్టిక్ నరాలు దెబ్బతినడం వంటి ముప్పు పెరుగుతుంది. ఈ సమస్యలు దృష్టి లోపానికి దారితీస్తాయి. అంతేకాకుండా 50 ఏళ్లు పైబడ్డ వారిలో దృష్టి కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్, అధిక బరువు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలను కంట్రోల్లో ఉంచుకోకపోతే కంటి చూపు క్షీణించే ప్రమాదం ఉంది. హైపర్ టెన్షన్ ఎక్కువైతే హైపర్ టెన్సివ్ రెటినోపతి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రత, ఇతర జీవ సంబంధమైన విధులను నియంత్రించడానికి మన కణాలు, అవయవాలు, కణజాలాలకు నీరు చాలా అవసరం. కన్నీళ్ల ఆకారంలో ఉండే నీరు మన కళ్లను తేమగా ఉంచడంలో సహాయపడతాయి. వాతావరణంలోని దుమ్ము, మలినాలు, ఇతర కణాలు మన కళ్లకు చేరడం సహజం. కళ్లలో తేమ లేకపోతే కళ్లు పొడిబారడం, ఎర్రబడ్డం, వాపు వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇక అలాగే సరిగా నిద్రపోకపోతే కళ్లు పొడిబారిపోతాయి, ఎర్రబడతాయి, నల్లటి వలయాలొస్తాయి, కాంతి సున్నితత్వం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్రలేమి శరీరంలోని హార్మోన్లు, న్యూరోనల్ మార్పులకు కారణమవుతాయి. ఈ మార్పులు బలహీనమైన దృష్టిని తీవ్రం చేస్తాయి. శారీరక శ్రమ లేకపోయినా కంటి చూపు బలహీనపడుతుంది. ఇన్ని కారణాల వల్ల మనం కంటి చూపును కోల్పోతున్నాం. కాబట్టి నేచురల్ పద్ధతిలో, నేచురల్ గా దొరికే ఇంగ్రీడియంట్స్ తో తిరిగి మళ్లీ మన కంటి చూపును రెండంతలుగా పెంచుకోవచ్చు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సినవి జామ ఆకులు. ఇవి లేతగా ఉండేవి ఒక 2 తీసుకుని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఏదైనా కాటన్ క్లాత్ తో తుడిచి దానికుండే వెన్నులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. జామాకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి, బరువును నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జామ ఆకుల టీ తాగడం లేదా నోటిపోతలకు నమలడం వంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అధిక పొటాషియం మరియు కరిగే ఫైబర్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కంటి చూపును మెరుగుపరిచేందుకు జామాకుల టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. జామాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కళ్లకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. దాంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జామాకుల్లో ఉండే విటమిన్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇప్పుడు 1 స్పూన్ వరకు సోంపు తీసుకుని అరచేతిలో వేసి కొద్దిగా నలిపి ఒక ప్లేట్లో వేసుకోండి. సోంపు గింజలు కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఏ, సి, కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సోంపు గింజలు కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి మరియు కంటి శుక్లం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించగలవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సోంపు గింజల్లో విటమిన్ ఏ మరియు విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. సోంపు గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి శుక్లం వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు 1 స్పూన్ వరకు మెంతులు తీసుకుని వీటిని కూడా కొద్దిగా అరచేతిలో వేసుకుని నలిపి
ఈ ప్లేట్లో వేసుకోండి. మెంతులు సంప్రదాయంగా కళ్లకు చల్లదనాన్నిస్తాయని నమ్మకం. మెంతులు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కంటి ఆరోగ్యానికి మెంతులు మంచి ఆహారం. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర తీసుకుని వీటిని కూడా అరచేతిలో వేసుకుని నలిపి ఈ ప్లేట్లో వేయండి. జీలకర్రలో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని పరోక్షంగా కాపాడగలవు. జీలకర్రలో ఫైబర్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రిస్తాయి. జీలకర్రలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కళ్లను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా జీలకర్ర రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. జీలకర్ర డయాబెటీస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు వరకు, అంటే మీరు టీ తాగే కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకుని ఈ బౌల్లో వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కనీసం 2 గంటల పాటు ఈ గిన్నెను అలా పక్కనుంచండి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకుని 1 ఇంచు వరకు అల్లం ముక్క పై చెక్కు తీసేసి గ్రేటర్తో సన్నగా తురుముకుని ఈ ప్లేట్లో వేసుకోండి. ఆ తర్వాత బీట్రూట్ కూడా సగం తీసుకోండి, సరిపోతుంది. పూర్తిగా అవసరం లేదు. ఈ బీట్రూట్ ను కూడా పై పొట్టు చెక్కేసి దీన్ని కూడా గ్రేటర్తో సన్నగా తురుముకుని ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వెడల్పాటి మరొక బౌల్ తీసుకోండి. అందులో మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న ఈ జీలకర్ర, సోంపు, మెంతులు వాటర్ ఉంది కదా, చూడండి. 2 గంటలు నానిన తర్వాత కలర్ ఎలా చేంజ్ అయిందో, మెంతులు కూడా బాగా నానాయి. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలిపి ఈ వెడల్పాటి బౌల్లో వేసుకోండి. వేసిన తర్వాత మనం ముందుగా చెక్కుకున్న అల్లం తురుము అలాగే బీట్రూట్ తురుము 2 వేసి మరొకసారి బాగా కలిపి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న జామ ఆకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి మరొకసారి బాగా కలిపి 10 నుంచి 15 నిమిషాలు ఉంచండి. అల్లం తురుము మీ 2 వేళ్లతో ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో 8 నుంచి 10 వరకు కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఇవన్నీ కూడా ఈ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే 1/4 కప్పు వరకు వాటర్ వేసుకోండి. చూడండి ఎంత బాగా జ్యూస్ రెడీ అయిందో. ఇది అమృతంతో సమానమండి. మన బాడీకి చాలా రకాల బెనిఫిట్స్ అందిస్తుంది ఈ జ్యూస్. ఇక మీ కంటి చూపైతే 2 రెట్లు పెరగడం మాత్రమే కాదు, మీ కంటికి ఉండే చాలా రకాల బలహీనతలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఒక గ్లాసులోకి ఈ జ్యూస్ ని వడకట్టుకోండి. మీకు ఈ జ్యూస్ వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగవుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, స్కిన్ కి కూడా చాలా మంచిది. దీన్ని మీరు ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 కప్పు వరకు ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగండి. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా మీరు రెగ్యులర్ గా తాగుతూ ఉంటే మీకు తెలియకుండానే మీ కంటి చూపు ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ కలర్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ కి కూడా చాలా మంచిది. టోటల్ గా మీ బాడీ అంతటికీ కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. సర్వరోగ నివారణగా ఈ డ్రింక్ ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు. అంత అద్భుతమైన డ్రింక్ ఇది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఈ డ్రింక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ విషయంలో ఏమీ ఇబ్బంది పడకండి. చిన్నపిల్లలు కూడా తాగేంత రుచిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.